హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే కొత్తగా కువైట్‌కి రావాలనుకుంటున్నారో నేను చెప్పే ఈ 6 విషయాలు కంపల్సరీగా మీరు తెలుసుకున్నారంటే కువైట్‌కొచ్చి మీరు ఇక్కడ మంచిగా పని చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటది. ఇక్కడ ఎలాంటి కష్టాలు పడకుండా ఉండే అవకాశం కూడా ఉంటది. అవి ఏంటనేది వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకొని మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటది. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసినాం. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. కువైట్‌లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్‌లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చి ఎవరైతే కువైట్‌కి రావాలనుకుంటున్నారో మీకు వయసు ఎంత ఉండాలి? మగవాళ్ళకైతే 21 సంవత్సరం కంపల్సరీగా ఉండాలి. 21 సంవత్సరాలు ఉంటే మీరు కంపెనీల్లో పనిచేయడానికైనా రావచ్చు, కువైట్ ఇళ్లల్లో పనిచేయడానికైనా రావచ్చు. అంటే సూన్ వీసా అయినా పుడతాది, ఖాదిమ్ వీసా అయినా పుడతాది. ఖచ్చితంగా 21 సంవత్సరాలు ఉంటేనే మీరు కువైట్‌కి రావడానికి మీకు అవకాశం అయితే ఉంటాది. ఆడవాళ్ళు కువైట్‌కి వచ్చి ఇక్కడ పని చేసుకోవాలంటే ఖాదిమ్ వీసా పైన రావాలంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటి ఉండాలి. ఖాదిమ్ వీసా అంటే ఇళ్లల్లో పని చేయడానికి, పిల్లలు చూసుకోవడానికి, వంట పని చేయడానికి, క్లీనింగ్ పని చేయడానికి, ఇలాంటి పనులు చేయడానికి రావాలంటే ఆడవాళ్ళకి కంపల్సరీగా 30 సంవత్సరాలు దాటి ఉంటేనే వీసా పుడతాది. అదే మీరు కంపెనీల్లో పని చేసుకోవడానికి రావాలంటే మీ వయసు 21 సంవత్సరం ఉన్నా కూడా రావచ్చు ఆడవాళ్ళు కూడా. అంటే 18 నెంబర్ సూన్ వీసా. బయట షాపుల్లో కావచ్చు, కంపెనీల్లో కావచ్చు, ఎక్కడైనా మీరు బయట పని చేసుకోవాలనుకుంటే మీ వయసు 21 సంవత్సరం ఉన్నా కూడా ఆడవాళ్ళకు కూడా వీసా అయితే వస్తుంది. సూన్ వీసా మాత్రమే వస్తుంది. ఖాదిమ్ వీసా పైన వచ్చి ఇళ్లలో పని చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ వయసు 30 సంవత్సరాలు దాటి ఉండాలి. మగవాళ్ళకైతే అలా ఏం లేదు. 21 సంవత్సరాలు దాటి ఉంటే ఏ వీసా పైనైనా రావచ్చు. ఇంకా రెండో పాయింట్ వచ్చి మీరు ఏ పనికి వస్తున్నారో మీరు వచ్చే పనికి జీతం ఎంత అనేది తెలుసుకోవాలి. ఇంట్లో పని చేయడానికి వస్తున్నారు అనుకోండి, డ్రైవర్ పని కావచ్చు, హౌస్ బాయ్ పని కావచ్చు, గార్డెన్ పని చేయడానికి కావచ్చు, ఆడవాళ్ళు అయితే క్లీనింగ్ పని కావచ్చు, వంట పని చేయడానికి కావచ్చు. మీరు ఏ పని చేయడానికి వస్తున్నారో కువైట్ ఇళ్లలో పని చేయడానికి అయితే మీకు జీతం ఎంత అనేది కంపల్సరీగా మీకు వీసా తీసే వ్యక్తిని అడిగి తెలుసుకోండి. మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా జీతం అయితే అడగండి. ప్రజెంట్ అయితే కొత్తగా ఎవరైతే కువైట్‌కి వస్తున్నారో ఇళ్లలో పనిచేయడానికి 100 నుంచి 110 కేడీలు ఇస్తారు. 100 దినార్లు అంటే మన ఇండియా డబ్బుల్లో ఇప్పుడున్న రేటు ప్రకారం 30,000 అవుతుంది. 110 ఇచ్చారనుకోండి 30,000 33,000 రూపాయలు అవుతుంది జీతం. కొత్తగా ఎవరైతే కువైట్‌కి వస్తున్నారో ఇళ్లలో పనిచేయడానికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మీరు డ్రైవర్ పని చేయడానికి వచ్చినా, హౌస్ బాయ్ పని చేయడానికి వచ్చినా, ఆడవాళ్ళైతే క్లీనింగ్ పని చేయడానికి వచ్చినా, పిల్లలు చూసుకోవడానికి వచ్చినా, మీరు ఏ పని చేయడానికి వచ్చినా సరే ఇళ్లలో వర్క్ చేయడానికి వస్తే మీ జీతం 30 నుంచి 33,000 ఉంటుంది. అదే మీరు కంపెనీల్లో పని చేయడానికి రావాలనుకుంటే కంపెనీలో ఒక్కొక్క కంపెనీలో ఒకలా జీతాలు ఉంటాయి. ఒక కంపెనీలో 35,000 ఉంటుంది, ఒక కంపెనీలో 40,000 ఉంటుంది, ఒక కంపెనీలో 45,000 జీతం ఉంటుంది. అది కంపెనీని బట్టి ఉంటుంది, మీరు చేసే పనిని బట్టి ఉంటుంది. అందువల్ల మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ జీతం ఎంత అనేది తెలుసుకొని రండి. ఒకటికి 2 సార్లు తెలుసుకోండి. తెలుసుకోకుండా ఉమ్మండిగా ఇక్కడికి వచ్చేసి మీకు జీతం తక్కువ ఇచ్చినారనుకోండి, ఇంత తక్కువ జీతానికి నేను ఇంత దూరం రావాలనా, ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇక్కడికి వచ్చినాక ఆలోచించుకోకుండా ఇంటి దగ్గర మీరు క్లారిటీ తీసుకొని తెలుసుకొని వస్తే చాలా మంచిది. ఇంకా మూడో పాయింట్ వచ్చి మీకు వీసా ఎవరు తీస్తున్నారనేది ముందుగానే తెలుసుకొని రాండి. చాలా మంది ఏం చేస్తారంటే పాస్పోర్ట్ కాపీలు ఇచ్చేసి వీసా తీయమని చెప్తూ ఉంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు ఏజెంట్ల ద్వారా ఎలా పడితే అలా కువైట్‌కి వస్తూ అంటారు. అలా కాకుండా మీకు వీసా ఎవరు తీస్తున్నారు, ఆ వ్యక్తి ద్వారా మేము కువైట్‌కి పోతే అక్కడ మాకు సేఫ్టీ ఉంటుందా ఉండదా, ఆ వ్యక్తి ద్వారా ముందు కువైట్‌కి పోయిన వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి, అక్కడ వాళ్ళకి జీతాలు బాగా ఇస్తున్నారా లేదా, వాళ్ళ వర్క్ చెప్పినట్లు ఉందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ముందుగానే తెలుసుకోండి. మీకు ఎవరైతే వీసా తీస్తున్నారో అతని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అతని ద్వారా ముందు కువైట్‌కి పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అనేది తెలుసుకోండి. మీరు ఒకవేళ ఏజెంట్ల ద్వారా కువైట్‌కి వచ్చారంటే చాలా కష్టాలు కూడా ఉంటాయి. కొందరికి బాగుంటుంది, కొందరికి చాలా కష్టం ఉంటుంది. కొన్ని ఇళ్లలో జీతాలు సక్రమంగా ఇవ్వరు, కొన్ని ఇళ్లలో తిండి సరిగ్గా ఉండదు, నిద్ర సరిగ్గా ఉండదు, డ్యూటీలు ఎక్కువ ఉంటాయి, ఒక పని చెప్పి ఇంకో పని చేయిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఏజెంట్ల ద్వారా కువైట్‌కి రాకుండా ఉంటేనే చాలా మంచిది. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలా ఎవరైనా సరే కువైట్‌లో పనిచేసే వాళ్ళ ద్వారా కువైట్‌కి వచ్చారంటే మీకు చాలా బాగుంటుంది. ఇంకా నాలుగో పాయింట్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు ఉంటాయి మీకు అనేది కూడా మీకు వీసా తీసే వ్యక్తిని కంపల్సరీగా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు కొందరికి డ్రైవర్ వీసాని తీస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవింగ్ కాకుండా దివానా పని చేయిస్తూ అంటారు, గార్డెన్ పని చేయిస్తూ అంటారు, ఆ పని ఈ పని, ఇంట్లో బాత్రూమ్లు కడిగిస్తారు, ఇండ్లు కడిగిస్తారు, ఇది చెయ్యి అది చెయ్యి అని 24 అవర్స్ ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటారు. పేరుకేమో డ్రైవర్ వీసా, అన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీకు వీసా తీసే వ్యక్తిని నేను వెళ్ళే ఇంట్లో డ్రైవింగే కాకుండా ఏమైనా ఎక్స్ట్రా పనులు చేయాలా, ఒకవేళ దివానా పని కూడా ఏమైనా చేయాల్సి ఉంటుందా ఏంటనేది ముందుగానే తెలుసుకొని వస్తే చాలా మంచిది. ఆడవాళ్ళైనా అంతే.
మీరు ముందుగానే తెలుసుకోండి. మీ కువైట్ ఇంట్లో పనికి వెళ్తున్నామంటే పిల్లలు చూసుకోవడానికా, వంట చేయడానికా, క్లీనింగ్ పనికా ముందే అన్నీ తెలుసుకోండి. మామూలుగా పిల్లలు చూసుకోవడానికి వచ్చారంటే పిల్లలు చూసుకోవాలి, క్లీనింగ్ పని చేయాల్సి ఉంటుంది 100%. వంట అంటే మీకు చేత కాదు కాబట్టి అది కువైట్ వాళ్ళు వండుకుంటారు. లేదంటే ఇంకో పని మనిషి ఉంటుంది కాబట్టి వాళ్ళు వంట పని చేసుకుంటారు. కొత్తగా కువైట్‌కి వచ్చారంటే ఇళ్లలో పని చేయడానికి పిల్లలు చూసుకుంటూ క్లీనింగ్ పని చేసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా పని కూడా కష్టమే ఉంటుంది. పిల్లలు చూసుకోవడం అంటే చాలా కష్టం. కువైట్ పిల్లోళ్ళని చూసుకోవడం అంటే చాలా చాలా కష్టం. మనం అనుకోవచ్చు పిల్లలు చూసుకోవడం చాలా ఈజీ ఉంటుందని అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చినాక తెలుస్తుంది కువైట్ పిల్లోళ్ళు ఎంత అల్లరి చేస్తారు, ఎంత టార్చర్ పెడతారనేది మీకు ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. అందువల్ల ముందుగానే తెలుసుకొని రండి. ఇంకా ఐదో పాయింట్ వచ్చి జీతం నెల అయితానే ఇస్తారా ఇవ్వరా? కువైట్ వాళ్ళు చాలామంది నెల అయిన వెంటనే జీతాలు ఇవ్వని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2 నెలలకు ఒకసారి జీతం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నెల అయిపోయిన 10 రోజులకి జీతాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 15 రోజులకు జీతాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లా చాలామంది సతాయిచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ముందుగానే మీకు వీసా తీసే వ్యక్తిని నేను వెళ్ళే ఇంట్లో జీతం కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా నెల నెల అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే మనం వచ్చేది ఇక్కడ డబ్బుల కోసం. ఇక్కడికి వచ్చి మనం రెయ్యం పొగులు నిద్ర తిండి లేకుండా కష్టపడుతూ ఉంటాం. నెల అయితేనే జీతం వచ్చిందంటే హ్యాపీగా మనకు వచ్చిన డబ్బులు ఇంటికి పంపించి మన ఇంటి దగ్గర ఉన్న సమస్యలను తీర్చుకుంటాం మెల్లమెల్లగా. అదే వీళ్ళు జీతం సరిగ్గా టయానికి ఇవ్వకపోతే ఇంటి దగ్గర మనకున్న అప్పులు తీరవు, ఇంటి దగ్గర ఉండే మన సమస్యలు తీరవు, చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగానే మీరు వీసా తీసే వాళ్ళను జీతం కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా ఇది ఖచ్చితంగా అడగండి. కువైట్ వాళ్ళు చాలా మంది టయానికి జీతాలు ఇవ్వరు. కొందరు 5 నెలలు 6 నెలలు కూడా జీతాలు ఇవ్వకుండా ఉన్నారు కువైట్ వాళ్ళు. ఎంతోమంది నాకు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఎంతోమంది నాకు ఫోన్ చేసి కూడా చెప్తా ఉంటారు, అన్న నాకు జీతం ఇవ్వడం లేదు, నా జీతం ఇచ్చి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, అడుగుతా ఉంటే రేపు ఇస్తా, 10 రోజులకి ఇస్తా, వారానికి ఇస్తా అని చెప్తున్నారన్నా, నేను ఏం చేయాలన్నా అని చాలామంది ఇట్లా నాకు ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. అందువల్ల కరెక్ట్గా అన్నీ తెలుసుకొని మీరు కువైట్కి వస్తే చాలా చాలా మంచిది. ఇంకా ఆరో పాయింట్ వచ్చి మీకు వీసా తీసే వ్యక్తిని నెలకు ఒక సెలవు ఉంటుందా ఉండదా అనేది కూడా తెలుసుకోండి. కువైట్ ఇళ్లలో పనిచేయడానికి వచ్చిన తర్వాత నెలకు ఒక సెలవు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొందరు కువైట్ వాళ్ళు ఇస్తారు, కొందరు కువైట్ వాళ్ళు సెలవు కూడా ఇవ్వరు. ఏ రోజైతే ఇండియా నుంచి వచ్చి కువైట్ ఇంట్లో అడుగు పెడతామో మళ్ళీ కువైట్ ఇంట్లో నుంచి ఇండియా వెళ్ళే వరకు మనకు ఆప్షనే ఉండదు, బయట వెళ్ళే అవకాశమే లేకుండా ఉంటుంది. అందువల్ల మీకు సెలవు ఉందా లేదా అనేది ముందుగానే తెలుసుకోండి. చాలామంది సెలవు కావాలనుకుంటారు, కొందరు సెలవు వద్దనుకుంటారు. సెలవు వద్దనుకునే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. నెల అయితేనే ఒకరోజు బయట వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి అలా తిరిగి వద్దాము, ఏదో మన కష్ట సుఖాలు మన ఫ్రెండ్స్తో పంచుకుందాము, మనకు కావాల్సిన వస్తువులు పాడేమన్నా తెచ్చుకుందాము, ఇట్లా అనుకునే వాళ్ళకు ఖచ్చితంగా నెలకు ఒక సెలవు అయితే ఉండాలి. నెలకు ఒక సెలవు కావాలంటే ముందుగానే అడిగి నాకు సెలవు ఖచ్చితంగా కావాలి, మీరు ముందే చెప్పండి కువైట్ వాళ్ళకని మనం వీసా తీసే వాళ్ళకి చెప్తే వాళ్ళకి చెప్పి నెలకు ఒక సెలవు అయితే ఇప్పిస్తారు. నెల జీతం వస్తానే మనం బయట వెళ్ళిపోయి ఒక రోజంతా బయట మనము హ్యాపీగా తిరిగి మనకు కావాల్సిన వస్తువులు తీసుకొని ఇంటికి డబ్బులు పంపించేసి మళ్ళీ సాయంత్రం అయితేనే ఇంటికైతే రావచ్చు. ఇంకా కంపెనీలో జాబ్ చేయడానికి వచ్చే వాళ్ళకైతే కంపల్సరీగా వారానికి ఒక సెలవు అనేది 100% ఉంటుంది. వారము ఒక సెలవు అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ కంపెనీలో పనిచేయడానికి వచ్చినా కూడా వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. జీతాలు కూడా కంపెనీల్లో పనిచేయడానికి వచ్చే వాళ్ళకు కొన్ని కంపెనీలు అయితే నెల నెల ఖచ్చితంగా ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు అయితే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చేటివి ఉన్నాయి. కొన్ని కంపెనీలు అయితే అసలు 6 నెలలు అయినా కూడా ఇవ్వకుండా ఉండే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల మీరు కంపెనీలో పనిచేయడానికి వచ్చేవాళ్ళు కూడా అన్నీ తెలుసుకొని రండి. మీరు ఏ పని చేయడానికి రావాలన్నా సరే, కంపెనీలకైనా సరే, ఇంట్లో పని చేయడానికైనా సరే, నేను చెప్పే ప్రతి ఒక్క విషయము మీరు అడిగి ముందుగానే తెలుసుకొని ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా హ్యాపీగా పని చేసుకొని 2 సంవత్సరాల తర్వాత తిరిగి మనం మన ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.